నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం రానే వచ్చేసింది. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. అది కూడా ఈరోజే. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3.0లో భాగంగా రైతులకు ఇవాళ ఆర్థిక సాయాన్ని విడుదల చేయబోతుంది. మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లలో ఈరోజు 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ కాబోతున్నాయి. మూడో విడతగా 2,676 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 1,874 కోట్లుంది. ఇప్పటికే 2 విడతలు కలిపి 14,000ను ప్రభుత్వం అందించింది. ఇక ఇవాళ ఇచ్చేటువంటి 6,000తో కలిపి రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏడాదికి 20,000 సాయం ఏదైతే ఉందో అది ఈ ఏడాది పూర్తి కాబోతుంది. అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే గతంలో విడతల వారీగా వేసేటువంటి పరిణామాన్ని చూసాం. 2,000 అలా పడుతూ ఉండేవి. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని రెండు ఎట్ ఏ టైం మిక్స్ చేస్తూ 6,000 రూపాయలు బల్క్ అమౌంట్గా రైతుల అకౌంట్లలో పడేటువంటి విధంగా ప్లాన్ చేశారు. దీంతో ప్రతి ఒక్క రైతుకు కుటుంబానికి ఈరోజు 6,000 రూపాయలు అకౌంట్ ఖాతాలో పడతాయి. అంటే 2,000 చిన్న అమౌంట్ వచ్చినప్పుడు అది ఇంకా డివైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ఏ టైం 6,000 లభించినప్పుడు 6,000ను యూజ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. వ్యవసాయ పనుల నిమిత్తం ఒక్కో రైతు కుటుంబానికి 20,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని కూటమి ఎన్నికల వేళ సూపర్ 6 హామీల్లో పేర్కొన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. దాన్ని నెరవేరుస్తూ వస్తూనే ఉంది. ఇప్పటికే కేంద్రం పిఎం కిసాన్ కింద కూడా 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 3 విడతల్లో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2025 ఆగస్టు 2న మొదటి విడతగా 7,000 చొప్పున 3,174 కోట్లు, అలాగే నవంబర్ 19న వచ్చేసి రెండో విడతగా 7,000 చొప్పున 3,135 కోట్లు కలిపి మొత్తం 6,309 కోట్లు రైతులకు అందించినాయి ప్రభుత్వాలు. సో ఇవాళ మూడో విడత విడుదల కాబోతుంది. 6,000 రూపాయల చొప్పున 46.85 లక్షల మందికి రైతులందరికీ కూడా ఇంతమంది రైతులకు 2,676 కోట్లను విడుదల చేయబోతుంది. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం 8,985 కోట్లు అందించినట్లవుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 6,560 కోట్లు కాగా కేంద్రం వాటా 2,425 కోట్లు ఉంది. సో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ 3.0 నిధుల విడుదల కార్యక్రమాన్ని కూడా కొనసాగించబోతున్నారు. చంద్రబాబు ఈ కార్యక్రమం నేరుగా పాల్గొనబోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4:20 సమయంలో సూరంపల్లికి చేరుకుంటారు. 4:25 నుంచి 4:55 వరకు రైతు సోదరులతో ముఖాముఖి అక్కడ భేటీ అవుతారు కూడా. సో 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం రైతుల ఖాతాలలో అదే సభా వేదిక నుంచి ఒక బటన్ నొక్కి డబ్బులను జమ చేయబోతున్నారు. దీంతో సాయంత్రం 5 గంటల తర్వాత ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులైతే జమ కాబోతున్నాయి.